పేరు ఏ ప్రభాకర్ రెడ్డి అండి. నేను రామచంద్రపురం వాస్తవ్యుడను. ఈ 880 సర్వే నెంబర్లో మా అమ్మగారు 1982లో ఇక్కడ ఒక ప్లాట్ కొన్నారు. తర్వాత నేను కూడా ఒక ప్లాట్ కొన్నాను. కొన్నప్పటి నుంచి దీని మీద ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించలేదన్న ఉద్దేశంతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాం. మేము లోగడ అనేక రకమైన కేసులు వేస్తున్నాం. మా 883కి పక్కనే ఉన్న 881, 882 సర్వే నెంబర్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, ఖాళీ ప్లాట్లు ఉన్నాయని మా దాంట్లోకి ఎంక్రోచ్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళు సంగారెడ్డి సీనియర్ సివిల్ కోర్టులో కేసు వేసినారు. కేసు వేస్తే కేసులో దానిపైన మేము అప్పీల్కి వెళ్ళాము. అప్పీల్లో మా అప్పీల్ అలవ్ అయింది. అప్పీల్ అలవ్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ హైకోర్టులో సెకండ్ అప్పీల్ వేశారు. సెకండ్ అప్పీల్లో హైకోర్టు వారు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిన్నారు. స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినప్పుడు దాని మీద యథాతథ స్థితి కొనసాగించాలి. అయినప్పటికీ వాళ్ళు సర్వేలు నోటీస్ పేరుతో సర్వే నోటీసులు ఇవ్వడము, వాళ్ళు 1, 2 సర్వే నెంబర్లకు మేము అబ్జెక్షన్ రిప్లై చేయడము, వాళ్ళు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ 3వ నోటీస్ ఇచ్చారు. 3వ నోటీస్ పైన మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వీళ్ళు సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ఈ పిటిషనర్ యొక్క అబ్జెక్షన్ 2 అబ్జెక్షన్లకు మీరు క్లారిఫికేషన్ రిప్లై ఆర్డర్ ఇస్తూ మీరు ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన్నారు. అలాంటి ఆర్డర్ యొక్క ఇంటిమేషన్ మేము నిన్న సంగారెడ్డి ఏడీ ఆఫీస్లో ఇన్వార్డ్లో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ సైట్ మీదకి వచ్చారు సర్వే చేయడానికి. మళ్ళీ ఇప్పుడు కూడా మేము వాళ్ళకి రిప్రజెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ 883లో రిట్ పిటిషన్ 35/22/2009 ప్రకారము ఎవరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావడానికి లేదు. అయినప్పటికీ ఆర్డర్ని మేము కూడా ఉటంకిస్తూ కూడా మా అబ్జెక్షన్లో చెప్పినప్పటికీ వాళ్ళు మరి ఏ ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ముందుకు వస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మా రిప్రజెంటేషన్ కూడా అన్నీ కూడా వీళ్ళేమీ ఖాతరు చేయట్లేదు. మేము ఇవన్నీ కూడా వాళ్ళు అట్లాగే ఇప్పుడు కొనసాగిస్తే మేము మళ్ళీ ఖచ్చితంగా హైకోర్టుని సంప్రదిస్తాం. నేను 1983లో నా ప్లాట్ కొనుక్కున్నానండి. అది నారాయణరావు లేఅవుట్ కింద మా ప్లాట్ కొనుక్కుని దాన్ని మొన్న నేను మే నెల రోజు నేను వచ్చి నా కంపౌండ్ వాళ్ళు నేను కట్టుకున్నాను. ఇప్పుడు బిహెచ్ఎల్ వాళ్ళు వచ్చి నన్ను ఒక రోజు ఆపారు. ఎందుకు ఆపారు అని చెప్పి అడిగితే వాళ్ళందరూ ఈ సర్వే మీది కాదు, మాది సర్వే అని చెప్పి అన్నారు. అయితే నేను ఇది ఆల్రెడీ లేఅవుట్ 83లో లేఅవుట్ అయిపోయింది, దాని సర్వే ప్రకారంగా ఇది మాదే, ప్లాట్ ఓనర్ నేనే అని చెప్పి నేను అడిగాను. అప్పుడు ఏం చేశారంటే ఈ సురేష్ బాబు, కిరణ్ కుమారు, ఈ అజీజ్ అనే ఈ వ్యక్తులందరూ వచ్చి లేదు ఇది ఉమ్మర్ అని ఒక మనిషి కూడా వచ్చి లేదు ఇది అంతా 82 లేఅవుట్ కింద వస్తుంది, సర్వే నెంబర్ 882 కింద వస్తుంది, ఇది మీది కాదని చెప్పి మనం గొడవ చేశారు. ఆ రోజు నేను అమీన్పూర్ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు. దాన్ని బట్టి నేను మళ్ళీ వచ్చి ఇక్కడ చూస్తే వచ్చి జేసీబీని తీసుకొచ్చి మొత్తం నా కంపౌండ్ వాళ్ళు నా గేటు అన్ని కూలగొట్టేసి వెళ్ళిపోయారు. నా పేరు మామిడి వాసుదేవరావు అండి. నేను సాయి సంతోష్ నగర్ లేఅవుట్కి నాకు 123 ప్లాట్ ఉంది. ఇది 1982 లేఅవుట్. నేను 2008లో కొనుక్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొందరు దౌర్జన్యంగా మేము దీనిలో కట్టుకునే కాంపౌండ్ వాళ్ళని స్టేటస్ కో ఉన్న తర్వాత కూడా ఒక మిస్టర్ మహేష్ అని ఒక అతను, ఎం కిరణ్ కుమార్ అని, అజీజ్ అని ఇంకొక ఆయన 4 మరియు 5 వచ్చి జేసీబీతో మా తాలూకా ప్లాట్లన్నీ 3 అంటే గత సోమవారం కూలగొట్టడం జరిగింది. ఇదివరకు మాకు 2 సర్వే నోటీసులు ఇచ్చారు. ఆ 2 సర్వే నోటీసుల్ని మాకున్న కోర్టు ఆర్డర్స్ ప్రకారము సర్వే ఆపాలి. ఆ కోర్టు ఆర్డర్స్ ప్రకారం స్టేటస్ కో ఉంది కాబట్టి ఇక్కడ సర్వే కాదని మా లాయర్ గారు మాకు సలహా ఇచ్చిన పిమ్మట మేము ఇక్కడ సంగారెడ్డి ఏడీ గారి ఆఫీస్కి వెళ్ళి అందజేయడం జరిగింది. అటు పిమ్మట 2 నోటీసుల తర్వాత కూడా ఈ మధ్య కూడా ఇంక 3వ నోటీస్ ఇచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని కబ్జా చేస్తున్నారు. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సంబంధం లేని బిహెచ్ఈఎల్ వాళ్ళని కూడా వాళ్ళు పార్టీ చేసుకొని వచ్చి మా మీద అన్ని రకాల దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.